కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఆరాధనలో భాగంగా దేవుని సందేశాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు నేడు ఆయన ఏమై ఉన్నాడు అన్న సమాచారాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు నేడు ఏమై ఉన్నాడు? నేడు ఏమై ఉన్నాడు? లోకం పుట్టక మునుపు ఆయన దేవుని యొద్ద దేవుడిగా ఉన్నాడు, దైవత్వం కలిగిన వాడై ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో సృష్టికర్త స్థానాన్ని కూడా పంచుకున్నాడు. పాత నిబంధనలో యేసుప్రభు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు తాగడానికి ఆ బండ క్రీస్తే అని మనం చదివాం. కాబట్టి పాత నిబంధనలో కూడా యేసుప్రభు ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావడంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి దేవుని సంకల్పం? మానవ జాతి పాప పరిహారం కొరకు నిర్దోషమైన రక్తాన్ని చిందించడానికి శరీరాన్ని ధరించుకున్నాడు. రెండవది, దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. దావీదు, నీ సంతానం శాశ్వత కాలం ఉంటుంది, నీ రాజ్యం కూడా శాశ్వత కాలం ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకని యేసుప్రభు శరీరధారిగా యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో పుట్టి అపవాదిని ఓడించి సింహాసనం మీద కూర్చున్నాడు. యేసుప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు. ఏ సింహాసనం అది? దావీదు సింహాసనం. దావీదు సింహాసనం మీద కూర్చొని యేసుప్రభు రాజ్యమే అవుతున్నాడు, రాజు అయి ఉన్నాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం మనం చదివితే అపోస్తలులు ఈ రీతిగా తెలియజేశారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు మృతులలో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అన్నాడు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. ప్రభువు అంటే మనందరికీ తెలిసినట్టు ప్రభుత్వం చేసేవాడు, ఏలుబడి చేసేవాడు, ఏలిక. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకం పొందిన రాజు ఈయన. అభిషేకం ఎప్పుడు జరిగింది యేసుప్రభుకి? అభిషేకం జరిగింది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు బాప్తిస్మంలో అభిషేకం జరిగింది. ఆయన బాప్తిసం పొందడం అనేది అభిషేకం, రాజుగా ఉండడానికి అభిషేకం. అయితే అభిషేకం పొందిన వెంటనే రాజు కాలేదు క్రీస్తు ప్రభు. అభిషేకం పొంది రాజుగా ప్రకటన చేయబడ్డాడు. రాజుగా ప్రకటన చేయబడిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికిన ఆ జీవితంలో 3.5 సంవత్సరాల పాటు అపవాదిని, వాని సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పెకిలించడానికి ఆలోచన చేశాడు. వాని సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి ప్రభు అయిన యేసు జీవితాన్ని కొనసాగించాడు. వాని సామ్రాజ్యం పోవాలంటే వాని అధికారులు ఉన్నారు. అపవాది అధికారులు ఎవరు తెలుసా మీకు? అపవాది యొక్క అధికారులు ఎవరు? పాపము, మరణము.
మరొకటి ఉంది, ధర్మశాస్త్రం. అపవాది యొక్క అధికారులు, అపవాది యొక్క ఆయుధాలు ఉన్నాయి. అపవాది యొక్క ఆయుధాలు తెలుసా మీకు? అపవాది యొక్క ఆయుధాలు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి అపవాది యొక్క ఆయుధాలు, జీవపు డంబం. ఈ ఆయుధాలని చేతపట్టుకొని అపవాది లోకాన్ని జయించాడు. యేసు ప్రభువు శిలువ మీద చనిపోయేంత వరకు వాని చక్రాధిపత్యమే ఏర్పాటు చేసింది. వాడే ఏర్పాటు చేశాడు, వాని అధికారులు కూడా ఏర్పాటు చేశారు. యేసు ప్రభు కల్వరి శిలువలో వాని అధికారులని ఓడించేశాడు. కల్వరి శిలువలో వాణ్ణి ఓడించాడు. శరీరధారిగా ఉన్నప్పుడు లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడం, అది లోకం. శరీరధారిగా ఉన్న దినములలో ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాడు. కల్వరి శిలువలో మిగిలిపోయింది ఎవడంటే వాడు అపవాది. పునరుత్థానంలో మరణాన్ని కూడా గెలిచాడు. ఇంకా అయిపోయింది, ఇంకెవడు లేడు శత్రువు, ఇక మీదట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి రాజుగా నియమించేశాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది, అపవాదిని ఓడించాడు ప్రభు అనే శిలువ మరణంలో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో ఈ మాట రాయబడింది. నేరుగా చదువుతాం, 13వ వచనం. నేరుగా 13వ వచనం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అదిగో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టివేసి దాని మీద చేవ్రాతం, ధర్మశాస్త్రం మోయలేని కాడి, దాని మీద చేవ్రాతం తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన ఉభయములను ఏకం చేశాడు. మన అపరాధము కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. అదిగో ఆయన ప్రధానులను, ఎవరాళ్ళు ప్రధానులు అంటే ధర్మశాస్త్రము, పాపము, మరణం అన్నమాట. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా, ఆయుధాలు లేని వానిగా చేసి శిలువ చేత జయోత్సవముతో వాణ్ణి పట్టి తెచ్చి, ఇదిగో వీడే మిమ్మల్ని మోసగించింది, వీడే మిమ్మల్ని మీ దేవునికి కాకుండా చేసింది, వీడే మిమ్మల్ని మీ దేవునికి దూరం చేసింది అని అపవాదిని బాహాటంగా తెచ్చి వేడుకకు కనపరిచేసాడు. అప్పుడు అర్థమైన మనకు ఆత్మ సంబంధమైన సంగతులు, మనం ఎవరమనేది, ఏమై ఉన్నామనేది అప్పుడు అర్థమయ్యాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో అపవాది యొక్క అధికారులందరినీ ఓడించేసి ప్రభు అయిన యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడి ఉన్నాడు. చూద్దాం, ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దావీదు తాళపు చెవులు కలిగిన వాడు ప్రభు అయిన యేసు. 3వ అధ్యాయము
7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి అన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి, అది దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడును, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఎవరాయన? ప్రభు అయిన యేసే. ఇంకెవరున్నారు? కాబట్టి యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చొని తాళం చెవి కలిగిన వాడు. తాళం చెవి అంటే అధికారానికి సూచన. దావీదు సింహాసనం మీద కూర్చొని రాజయ్య ఉన్నాడు. యేసు ప్రభు మృతులలో నుండి దేవుని చేత లేపబడిన తర్వాత మరణాన్ని గెలిచాడు. మరణం గెలిచి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు ప్రభు. మరణం యేసు ప్రభువుని బంధించలేకపోయింది. మరణం బంధించాలంటే పాపం చేసి ఉండాల. పాపం చేసిన వాడిని మాత్రమే మరణం అనేది బంధిస్తుంది. పోలీస్ స్టేషన్లో ఎవరు పెడతారు? ఎవడైతే నేరం చేశాడో వాడిని పోలీస్ స్టేషన్లో పెడతారు. ఉత్తిన ఎవరిని పోలీస్ స్టేషన్లో పెట్టరు. ఆ రీతిగా మరణం అనేది యేసు ప్రభువుని బంధించాలంటే యేసు ప్రభువు నేరం చేసి ఉండాల. యేసు ప్రభు ఏ నేరం చేయాల? ఏ నేరం చేయకోకుండా చనిపోయాడు కాబట్టి మరణము ఆయన మీద ప్రభుత్వం చేయడానికి, అధికారం చేయడానికి లేదు. కాబట్టి మరణ వేదనను తొలగించాడు దేవుడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువేసి చంపితిరి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి పునరుత్థానంలో మరణాన్ని గెలిచాడు ప్రభు. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కనుక మరణ వేదనను తొలగించి ఆయనను దేవుడు లేపాడు. యేసు ప్రభు లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో యేసు ప్రభుకి పట్టాభిషేకం జరిగింది. పరలోకానికి ఎలా పోయాడు యేసు ప్రభు? మేఘాల మీద పోయాడు. యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత 40 దినాల పాటు అపోస్తలులకి అగుపించి మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి పోకండి. పై నుండి శక్తి పొందేంత వరకు, పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పి యేసు ప్రభు వారి మధ్యలో నుండి మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి మేఘాల మీద పోయిన ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అభిషేకం వేరే, పట్టాభిషేకము వేరే. అభిషేకం వేరే, పట్టాభిషేకము వేరే. అభిషేకము రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డం. పట్టాభిషేకం అంటే సింహాసనం మీద కూర్చొని రాజ్యం ఏలడం. యేసు ప్రభు శిష్యులకి చెప్పి మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పట్టాభిషేక్తుడయ్యాడు. చదువుతాం ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం నుండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుండి యేసుక్రీస్తు నేడు ఏమై ఉన్నాడు? ఆయన శ్రమ పడిన తర్వాత, యేసు ప్రభు శ్రమ పడిన తర్వాత అంటే శిలువ శ్రమ 40 దినములకు వరకు వారికి అగుపడచ్చు, అపోస్తలులకు అగుపడచ్చు. దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి.
యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాడు. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. 9వ వచనం. ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆరోహణమైన యేసు ప్రభు ఆరోహణమాయను. అప్పుడు వారి వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాడు. ఒక మేఘం ఆయనను కొనుక్కోయను. మేఘం వచ్చింది, యేసు ప్రభుని తీసుకొని పోయింది. ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు చేరుచుండగా ఆకాశం పోతున్నాడు మనిషి. మేఘాల మీద మనిషి పోతున్నాడు. చూస్తున్నాడు పై. చూస్తూ ఉంటే గలిలే మనుషులారా, దేవదూతలు తెల్ల వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదురుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి అది సమాచారం. యేసు ప్రభువు మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. మేఘాల మీద వెళ్ళిన ఆయన పరలోకంలో పట్టాభిషేకం జరుగుతూ ఉంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివితే ఇలాగ రాయబడింది. మేఘాల మీద వచ్చిన యేసు ప్రభువు పరలోకంలో ఏం జరుగుతుంది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా తేల్చుచూ ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించెను. ఆ మహావృద్ధుడు దేవుడు సముఖానికి వెళ్ళాడు మేఘాల మీద. సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనులను, అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకో. సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వము ఇవ్వబడింది. ప్రభుత్వం చేసేవాడు ప్రభు అనేసే. ఒకటి ప్రభుత్వము, 2 మహిమ, 3 అధికారం, ఆధిపత్యం. ప్రభు అనేసికి ఇవ్వబడ్డాయి. దాన్నే ఏమన్నాడంటే యేసు ప్రభు భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28:18 చెప్పిన మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయండి అని చెప్పాడు. కాబట్టి ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయి. 3 లోకాల ఆధిపత్యం యేసు ప్రభు పొందుకొని ఉన్నాడు. అటు పరలోకంలో దేవదూతల మీద అధికారం పొందిన వాడై ఉన్నాడు. అటు పాతాళ లోకంలో మరణం మీద ఏలుబడి చేసేవాడు ప్రభు అనేసి. భూమి మీద ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ఎంతమంది జనులు ఉన్నారో, ఏ భాషలు మాట్లాడేవారు ఉన్నారో వారందరి పైన అధికారి యేసు ప్రభు. ఉన్న నామాలన్నిటికంటే పైనామాన్ని యేసు ప్రభువుకి దేవుడు అనుగ్రహించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నువ్వు నమ్మిన యేసు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుచేతను అంటే 8వ వచనం చదవాలా. 8వ వచనంలో అది కరెక్ట్. ఆకారం ముందు మనుషుడిగా కనిపించాడు కానీ మనిషి కాదు ఆయన. దైవత్వం కలిగిన వాడు. ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుచేత అదిగో పరలోకంలో ఎవరైతే ఉన్నారో, ఎవరున్నారు పరలోకంలో? దేవదూతలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
పరలోకంలో ఉన్నవారే గాని, భూమి మీద ఉన్నవారే గాని, భూమి కింద ఉన్నవాళ్ళు భూమి కింద పాతాళ లోకంలో ఉన్నవారే గాని, ప్రతి వాణి మోకాలు ప్రతివానిలో మోకాలు యేసు నామమున ఉన్నట్లు యేసు అధికారం కింద వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము నామం అంటే అధికారం, పేరు కాదు. మనము నామం అంటే నీ నామం ఏంటి, నీ నామం అంటే మేము భౌతికంగా మనుషులు చెప్పుకుంటారు, పేర్లు చెప్తారు. బైబిల్ భాషలో నామం అంటే అధికారము, అధికారం. ప్రతి నామం కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి కృష్ణ ప్రభువు అటు పరలోకంలోను పాతాళలోకంలోను భూలోకం మీదను సర్వాధిపత్యం పొందినవాడై ఉన్నాడు. ఇది నీకు తెలియాల. ఏలుబడి చేసేవాడు యేసు ప్రభు. ఎవరైతే ఆయన రక్తం చేత కొనబడ్డారో వారు ఆయన రాజ్య ప్రజలు. ఆయన రాజ్య ప్రజలు ఆయన సంఘం. ఎవరి సంఘం? యేసుప్రభు యొక్క సంఘం. యేసుప్రభు యొక్క సంఘము ఆయన శరీరం. యేసుప్రభు సంఘానికి శిరస్సు. యేసుప్రభు నిలబడ్డాడనుకో, నిలబడి ఆ అధికారం చేయడానికి నిలబడ్డాడనుకో, సంఘం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సంఘం ఆయనలో ఉంటుంది. ఆయన శరీరం సంఘం, శిరస్సు యేసుప్రభు. అప్పుడు భూమిలో ఉన్న మనుషులంతా ఏమైపోతారు? పాదాల కింద ఉంటారు. అంటే సంఘము లోకంలో ఉన్న ప్రతి వానికంటే గొప్పదిగా హెచ్చింపబడింది. మీకు అర్థమవుతుందా? సంఘము ఆయన రక్తం చేత కొనబడిన వాళ్ళు. ఆయన రాజై పరిపాలన చేస్తూ ఉంటే సంఘం కూడా పరిపాలన చేస్తుంది. యేసుప్రభు పరిపాలన చేస్తున్నాడంటే ఎవరు చేస్తున్నట్టు? సంఘం కూడా చేస్తుంది. మీకు అర్థమైందో లేదో? ఎఫెసు పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా, లేదా 21, 22 వచనాలు చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అదిగో అధికారం కంటేను, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి అధికారం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను క్రీస్తుని దేవుడు తన కుడి పార్శ్వమున ఆసీనునిగా చేసి ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదం కింద ఉంచి. సమస్తం అంటే ఏమేమి వస్తాయో మీకు అర్థమవుతుందో లేదో? సమస్తము అది ఏవైనా కానీ, భౌతికమైన రాజకీయాలు కానీ, పరలోక సంబంధమైన దేవదూతలు కానీ, పాతాళ లోకంలో ఉన్న వాతావరణంగా పాతాళ లోకం కానీ, ఇవన్నీ సమస్తము యేసు ప్రభు పాదాల యొద్ద పెట్టేశాడంట దేవుడు. యేసు ప్రభు పాదాలు. యేసు ప్రభు ఈడుంటే ఆయన శరీరము ఆయన కలిసి సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద ఆయన శరీరము ఆయన కూర్చుంటే ఆయన పాదాలు భూమి మీద అనుకున్నాయి. సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ రోజున ఏ రాజకీయ నాయకుడైనా, ఏ గొప్పవాడైనా, ఏ ధనవంతుడైనా భూమి మీద బతుకుతున్నాడు కదా, వాళ్ళందరి పైన సంఘం ఉంది. ఆ సంఘానికి శిరస్సు కృష్ణ ప్రభు. యేసు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. వేటి మీద రాజు, 3 లోకాల మీద రాజు అయి ఉన్నాడు. ఈ 3 లోకాల్లో, అటు పరలోకంలో కానీ, ఇటు పాతాళ లోకంలో కానీ, భూలోకంలో కానీ యేసు ప్రభు యొక్క సనువు లేకోకుండా ఎవడే ఏ అధికారం పొందలేడు. ఆ రోజున
పితరుల కాలంలో ఐగుప్తు రాజు ఉన్నాడు ఫరోకి కళ వచ్చిందంట. ఆ కళకు అర్థం చెప్పడానికి ఎవరూ లేరు. సరసాల్లో ఉన్నాడు యోసేపుని పిలిపించాడు. యోసేపు వచ్చి రాజు యొక్క కలభావాన్ని చెప్పిన తర్వాత యోసేపుని ఐగుప్తు దేశానికి అధిపతిగా నియమించాడు ఫరో. ఇతని అధికారము, ఇతని సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవడే గాని కాలు గాని చెయ్యి గాని ఎత్తకూడదు సుమా అని చెప్పేశాడు. ఆ రీతిగా యేసు ప్రభువుకి దేవుడు సర్వాధికారాన్ని అప్పగించేశాడు. ఆయన సెలవు లేకుండా ఏ ప్రభుత్వమే భూమి మీద ఏర్పాటు చేయడానికి లేదు. ఆయన సెలవు లేకుండా పాతాళ లోకంలో ఏం జరగడానికి లేదు. ఆయన సెలవు లేకుండా పరలోకంలో ఏం జరగడానికి లేదు. నువ్వు నమ్మిన యేసు ప్రభు అంత గొప్పవాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. మరి నువ్వెక్కడ ఉన్నావు? మనం ఎక్కడ ఉన్నాం? మనం కూడా అక్కడే ఉన్నాం. మనకు అర్థం అవ్వాలా మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు ప్రభుతో పాటు దేవుడు కుడిపార్శ్వంలో కూర్చొని పరిపాలన చేస్తున్నాం. పరిపాలన చేస్తూ ఉన్నాం. అది సమాచారం. యేసు ఏమై ఉన్నాడో అర్థమైతే ఏమై ఉన్నావో ఎలా బతకాలో అర్థమవుతుంది. అందుకు నేను చెప్తున్నా మీకు, యేసు 3 లోకాల ఆధిపత్యం పొందిన వాడై అన్ని నామముల కంటే పరిణామం పొందిన వాడే ఆయన పరిపాలన చేస్తూ ఉంటే దేవుని కుడిపార్శ్వంన ఆయనతో పాటు నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. చదువుతాం ఇలాగ రాయబడింది. నీకు కథ చెప్పట్లేదు మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. అది మనల్ని క్రీస్తుతో పాటు బతికించాను. బతికించి ఏం చేశాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? కృపచేత మీరు రక్షించబడిన రక్షణను దయచేశాడు. కృప వలన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఆయన చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప అత్యధికమైన దేవుని కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగంలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి క్రీస్తు యేసునందు ఆయనతో పాటు మనల్ని బతికించాడు. రెండోది ఇప్పుడు లేపాడు. లేపి పరలోకమందు ఆయనతో పాటు మనల్ని అది సమాచారం. నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏలుబడి చేసేది ఎవరి మీద? నీకున్న అధికారం ఎంత ఉన్నతమైందో. క్రీస్తు ప్రభుతో పాటు నీవును దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నావు. సమస్తం ఆయన పాదాల కింద ఉంటే ఆయన పాదాలు ఆయన శరీరంలో భాగం కాబట్టి ఆయన శరీరం ఎవరు? సంఘం. అంటే సంఘం కింద సమస్తం పెట్టేశాడు. ఈ విషయం తెలియక ఈ రోజున క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ లోకంలో డబ్బుల కోసము అధికారాల కోసము తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. వెళ్ళి రాజకీయ నాయకులకు దండం పెట్టి వాళ్ళ దగ్గర ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూసే దౌర్భాగ్యులు ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళు ఎరగకపోవడం. రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకో, రాజకీయ నాయకుడు రాగానే దండాలు పెట్టి ప్రసంగం మానేస్తాడు. ప్రసంగం చేసి ఆయన ప్రసంగం మానేస్తాడు. మానేసి వాడి నుంచి ఆయన కూర్చోబెట్టి ఆ తర్వాత ఆ ప్రసంగం ఆపేయమని అక్కడ చెప్పాడు అనుకో ఆయన రాజకీయ నాయకుడు, ఈయన ఆపేస్తాడు. ఇంకేమీ లేదు. మీ అందరూ నాకు ఓటేయండి అనగానే వీళ్ళంతా పులోమని పోతారు, ఓటేశారు. ఇది పాస్టరు అని చెప్పబడే ఈ అబద్ధికులు రాజకీయ నాయకులకి తుత్తులు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టు, అసలు నువ్వు ఎవరు, ఏమై ఉన్నావు, ఎలా బతకాలా?
మనం నమ్మిన యేసు ప్రభు నేడు ఏం చేస్తున్నాడు? ఇవేమి తెలియకోకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని గడపడం అనేది అది అసలు దౌర్భాగ్యం, అవివేకం అది. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? యేసు రాజై ఉన్నాడు, సమస్తం పైన అధికారి. ఆయనతో పాటు నువ్వు కూడా ఎక్కడ కూర్చున్నావు అన్నమాట? ఇప్పుడు పరలోకంలో కూర్చున్నావు. ఏలుబడి చేసేవాడు యేసుప్రభు అయితే యేసుప్రభుతో పాటు నువ్వు కూడా ఏలుబడి చేస్తున్నావు. ఏలుబడి చేసేవాళ్ళు రాజకీయ నాయకులు అనుకుంటూ వాళ్ళు కాదు, మనం ఏలుబడి చేస్తున్నాం. వాస్తవంగా సంఘం ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభు ఏం చేస్తాడంటే తన సంఘం కొరకు సమస్తాన్ని చేస్తాడు. సంఘం కొరకు ఏమైనా చేస్తాడు. ఏమైనా చేస్తాడంటే గుర్తుపెట్టుకో, సంఘం కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆ సంఘం కొరకు ఆయన పరలోక సంబంధమైన ఆ దీవెనలన్నింటినీ వదులుకొని వచ్చాడు భూమి మీదకి. సంఘాన్ని అంతగా ప్రేమించాడు. సంఘం కన్నీళ్లు పెడితే ఆయన కన్నీళ్లు పెట్టినంతగా బాధపడతాడు. సంఘానికి హింస వచ్చితే, శ్రమ వచ్చితే ఆయనకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. అది సంఘం. సంఘానికి ఉన్న ఆధిక్యతలు దేవుడి దగ్గర ఇంకొకరికి లేవు. నీవు ఎప్పుడైతే క్రీస్తు యేసుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందావో అప్పుడు నీ హోదా మారిపోయింది. నీ హోదా ఎక్కడ? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నావు. నీ కోసం పనిచేసే పరలోకపు దేవదూతలు ఉన్నాయి. నీ కోసం పనిచేసే భూలోక రాజకీయాలు ఉన్నాయి. భూలోకంలో రాజకీయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసు చేతిలో ఉన్నాయి. చాలా విచిత్రంగా చెప్తున్నారు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము రాజకీయాలన్నింటినీ ఆయన స్వాధీనం చేసుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము నమ్మకమైన సాక్షి 1వ అధ్యాయం 5వ వచనంలో నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు, అదిగో భూపతులకు అధిపతి. అది యేసు ప్రభు. ఎవరు? భూపతులకు అధిపతి. భూమి మీద ఏ ప్రభుత్వం రావాలో, ఏ ప్రభుత్వం ఎవరు ఏలుబడి చేయాలో ఆయన స్వాధీనంలో ఉంది. ఎవరి స్వాధీనం? యేసు ప్రభు స్వాధీనంలో ఉంది. కాబట్టి ఈ రోజున మనుషులు భయపడిపోతున్నారు. మళ్ళా బీజేపీ వస్తే పరిస్థితి ఏంటి, క్రైస్తవుల పరిస్థితి ఏంటి అని గుర్తుపెట్టుకో. బీజేపీ మీద అధిపతి యేసు ప్రభు. మీకు తెలియక మాట్లాడుతున్నారు. బీజేపీని ఏర్పాటు చేసింది ఎవరు? యేసు ప్రభువే. ఆయన తన సంఘం కొరకు, తన సంఘ క్షేమం కొరకు ఏవైనా చేస్తాడు. సంఘానికి హింసలు వచ్చాయంటే ఆయన సెలవు లేకోకుండా వచ్చాయా? ఆయన సెలవుతోనే వచ్చాయి. ఎందుకు వచ్చాయి శ్రమలు? శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయంటే ఎవరు డూప్లికేటో ఎవరు ఒరిజినలో తెలుసుకోవడానికి శ్రమలు వస్తాయి. ఈ రోజున అనేక మంది డూప్లికేట్ క్రైస్తవ్యం, డూప్లికేట్ నటనా జీవితం. శ్రమ వస్తే గానీ అతడు డూప్లికేట్ ఒరిజినల్ అనేది తెలియకుండా పోతుంది. ఈ రోజున ఎస్సీ కేటగిరీ విషయంలో పెద్ద రభస జరుగుతుంది. వాటి సంగతి వదిలేద్దాం. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మన కులంతో కానీ, లోకంతో కానీ, లోక ఆచారాలతో కానీ సంబంధాలు తెగిపోయాయి. నువ్వెవరు అంటే నేను క్రైస్తవుడు. భూ సంబంధంగా నేను చనిపోయాను, అయిపోయింది. నేను ఇప్పుడు పరలోకపు వాసిని, పరలోకపు పౌరుడు. నీకు ఎస్సీ కేటగిరీ తీసేసుకోపోయా, నాకు అక్కడ ఉంది నాకు. ఇదంతా బోసి.
అలాగున ధైర్యంతో మాట్లాడగలిగిన వాడు క్రైస్తవుడు. ఎవరు భయపడిస్తే భయపడేవాడు కాదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఆత్మ సంబంధమైన వాతావరణం ఎరిగిన వాడు. యేసును అదే ఏల్బట్ చేస్తున్నాడు సమస్తం పైన. భూపతులకి అధిపతి యేసు ప్రభు. ఇటు పరలోకంలో దేవదూతల మీద అధికారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభు అధికారి పరలోకంలో వేటి మీద. ఆయన పరలోకానికి వెళ్ళి అది పరలోకానికి వెళ్ళి దూతల మీదను దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అది దేవదూతలు సైతము యేసు ప్రభుకు లోబడాలి. యేసు ప్రభు ఒక్కడికేనా? మనకు కూడా దేవదూతలు సేవ చేయాలి. యేసు ప్రభుని హెచ్చించినప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా ఆయనతో పాటు పరలోకంలో సింహాసనం మీద హెచ్చించాడు. ఇది మనకు తెలియాలి. మనము పరలోక సంబంధులమై దేవుని పిల్లలమై క్రీస్తుతో పాటు సమాన వారసులమై సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ సమస్తం ఆయన పాదాల కింద ఉంటాయి. దేవదూతలు సేవ చేస్తున్నారు. మనకి దేవదూతలు సేవ అందుకునే గొప్ప ధీరులు ఎవరంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన సంఘం. ఆ సంఘము ఈ ఆత్మ సంబంధమైన స్థితిని ఎరిగి బతకాలి అనేది యేసుప్రభు కోరుకుంటున్నాడు. భయంతో బతికేది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఆయన చనువు లేకోకుండా ఏది జరగదు అనే ధైర్యంతో అది శ్రమైన, హింసైన, వేదమైన, బాధైన, సుఖమైన, కష్టమైన ఆయన అనుగ్రహించాడు నా మీద, నేను అనుభవిస్తాను. అది అలాగూ జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు అపోస్తులు. వారి అంతరంగంలో వారి రాజుని ఎరుగుదురు. వారు ఆ రాజు పరిపాలన విధానాన్ని ఎరుగుదురు. ఆ పరిపాలనలో వారు ఎలా బతకాలో కూడా వాళ్ళకి తెలుసు. మనకు తెలుసా ఈ రోజున? కాబట్టి ఎవరు పాదాలు పట్టుకోవద్దు. ఎవరితో మనకు ఇది అవసరం లేదు. నువ్వు ఇంకా పాదాలు పట్టుకోవాలనుకుంటే ఎవరు పాదాలు పట్టుకుంటావు? యేసు ప్రభు పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. ఏడ్చు, కన్నీళ్ళు పెట్టు. ఆయన సంఘం ప్రార్థిస్తే అటు పరలోకంలో కానీ భూలోకంలో కానీ కార్యక్రమాలు జరుగుతాయి. సంఘం ప్రార్థన చేస్తే భూమి మీద తీర్పులు జరుగుతాయి. మహత్తరమైన ఏర్పాటు. చూద్దాం ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై. అట్టగా చదివేది ముక్కలు చేసి చెప్తున్నారు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై. పరిశుద్ధులందరి
అదిగో పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘం. సంఘం. సంఘం యొక్క ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడిన. దేవదూతకి ధూపద్రవ్యం ఇవ్వబడిందంట. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరి అది సమాచారం. దేవుడి సముఖానికి వెళ్ళిపోయింది ప్రార్థన. ఆ దూత ధూపార్తిని తీసుకుని దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగిన. అది సమాచారం. తీర్పులు వచ్చాయి. కాబట్టి సంఘం ప్రార్థన చేస్తే రెస్పాండ్ అయ్యేవాళ్ళు దేవుడు ప్రభు అయిన యేసు రెస్పాండ్ అవుతాడు. అట్టి అధికారం ఉంది నీకు. ఈ రాజకీయ నాయకులు మనకు రెస్పాండ్ కారు, మనకు తెలుసు. మనం రాజకీయ నాయకులు ఇంటికి వెళ్ళాలంటే అబ్బో కుక్కల్ని దాటుకొని పోవాలా, లేకపోతే కరుతాయి. తర్వాత అక్కడ ఉన్న మనుషుల్ని దాటుకొని పోవాలా. ఇవన్నీతో మనకెందుకు? డైరెక్ట్ గా దేవుడితో సంబంధాలు. నీకున్న ఆధిక్యత అది, మనకున్న ఆధిక్యత అది. కాబట్టి ఈ సంఘము తనకు కలిగిన ఆత్మ సంబంధమైన స్థితి ఎరిగి భూమి మీద జీవితాన్ని కొనసాగించాలి. ఇటు ఆధిక్యత ఉంది. ఇటు ఆధిక్యత కలిగి మనం భూమి మీద ఆత్మ సంబంధంగా బతకాలంటే ఏం చేయాలో చెప్పాడు పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల అందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నా. హెచ్చరిక ఇది. ఏం చేయాలా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా. ఎందుకు చేయాలా చెప్పాడు పైన 1వ వచనంలో. మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడానికి. ఒకటి భక్తి ఎలాంటిది? సంపూర్ణమైన భక్తి కావాలా, అరపర భక్తి పనికిరాదు. 2 మాన్యత అన్నాడు. మాన్యత అంటే గౌరవింపదగిన అని అర్థం. గౌరవింపదగిన జీవిత విధానం, గౌరవింపదగిన జీవిత విధానం. సంపూర్ణమైన మాన్యతయు, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి జీవించున్నట్లు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను. అది నెమ్మదిగాను అంతరంగంలో నెమ్మది, బయట కాదు. బయట మామూలే ఉంటాయి, కోపతాపాలు, శత్రువులు ఉంటారు. యేసుప్రభుకి శత్రువులు ఉన్నట్టుగా మనకు కూడా శత్రువులు ఉంటారు. అయితే గుర్తుపెట్టుకో, బయట నెమ్మది కాదు ఇది, అంతరంగంలో నెమ్మది. లోపల ఉంటుంది నెమ్మది. సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. అదిగో ఇది కావాలంటే, సంపూర్ణమైన భక్తి మాన్యత సుఖము నెమ్మది కావాలంటే అందరి కొరకు ప్రార్థన చేయి అన్నాడు అన్నమాట. అందరి కొరకు ప్రార్థన చేస్తే నీవు సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యత కలిగి బతకడానికి అవకాశం ఉంటుంది. ఏర్పాటు చేసేవాడు రాజు, రాజుతో పాటు మనం కూర్చున్నాం అక్కడ సింహాసనం మీద. అది కాబట్టి మొట్టమొదటి సమాచారం, క్రీస్తు నేడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన వేటి మీద చేస్తున్నాడు. 3 లోకాల ఆధిపత్యం, దావీదు సింహాసనం.
ఆయనతో పాటు నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నువ్వు అక్కడే ఉంటే పరిస్థితి ఎలాగుంటాయి? నీ ప్రార్థనకి దేవుడు రెస్పాండ్ అవుతాడు. నువ్వు భక్తిగా, సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి బతకడానికి అందరి కోసం ప్రార్థన చేయమని హెచ్చరిక కూడా జారీ చేశాడు. మనం చేస్తామా మన ప్రార్థనలో? అందరినీ లిస్టులు పెడతామా మన ప్రార్థనలో? అబ్బే ఉండదు. ఎవరో నీకు నచ్చిన వాళ్ళు, నీకు నిలవైన వాళ్ళు, సంఘంలో కొంతమంది, అంతే. అందరూ ఎక్కడ వచ్చారు నీ ప్రార్థనలో? అందరూ వస్తే ప్రార్థన ఎంతసేపు ఉంటుందో చేస్తాం మనం. కాబట్టి యేసుక్రీస్తు నేడు రాజై పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన కింద మనల్ని కూడా రాజులుగా చేసుకున్నాడు. యేసు ప్రభు రాజుగా పరిపాలన చేస్తుంటే ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు సామంత రాజులు అంటే అర్థం ఏంటి? రాజు కింద రాజులు అన్నమాట వీళ్ళు. యేసు ప్రభుకి మరొక పేరు ఉంది. ఏముంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఐదు సమాచారం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు అయితే ఆ రాజులు ఎవరు? కింద ఉన్న సామంత రాజులు ఎవరు? ఆ సామంత రాజులు ఎవరో కాదు, నువ్వే. ఆ సామంత రాజు ఎవరు? నువ్వు, నేనే. ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడ్డారో వారు రాజులు. ఈ రాజులు దేని మీద ప్రభుత్వం చేస్తారు? ఆయనేమో ముళ్ళొద్దరు ప్రభుత్వం చేస్తున్నాడు. ఆయనతో పాటు మనము కూర్చున్నాం, కరెక్టే. అయితే మనం ఇప్పుడు రాజులమై ఉన్నాము. యేసు ప్రభుతో పాటు సామంత రాజులం, కరెక్ట్. అయితే మనం ఏలుబడి చేయాల్సింది ఎక్కడ? వేటిని ఏలుబడి చేయాలి? రాజకీయాల్లోనా? ఈ రోజున ఈ సత్యం తెలియక క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకొని పార్టీలు పెట్టుకుని మనుషులు వెళ్ళిపోతున్నారు. లోకం అది. యేసు ఏమై ఉన్నాడో ఏడుగని జనాంగం చేసే, మత శాఖలు చేసే కార్యక్రమం ఈ క్రిస్టియన్ పార్టీ. క్రిస్టియన్స్ పరంగా క్రిస్టియన్స్ కి ఏమైనా ఆపదలు వస్తే పోట్లాడడానికి లోక్సభలో మనకంటూ ఒక నాయకుడు ఉండాలా అనే ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత కొట్టుకొని పోతున్నారు. వాళ్ళ సంగతి వదిలే. అయితే నువ్వు క్రీస్తుతో పాటు సామంత రాజు అన్న సమాచారం ఎరుగుదువా? ఈ సామంత రాజులు ఏం చేస్తారంటే ఏలుబడి చేస్తారు రాజుతో పాటు. వేటి మీద ఏలుబడి? మొట్టమొదటిది ఏలుబడి నీ శరీరం మీద ఏలుబడి చేయాలి. నీ శరీరము నీకు లోపడుతుందా? నీ శరీరం యొక్క కోరికలు నిన్ను లాక్కొని పోతున్నాయా, లేకపోతే కోరికలు అదుపులో ఉన్నాయా? నీ శరీరము అనుసారంగా నువ్వు బతుకుతున్నావా, లేకపోతే శరీరాన్ని ఆత్మానుసారంగా నడిపిస్తున్నావా? ఇది ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి. ఈ సామంత రాజులు ఏలుబడి చేసేది ఎవరినంటే మొట్టమొదటిగా తమ శరీరంలో పుట్టే కోరికలు ఉంటాయి. కోరికల్ని, ఆశల్ని, శరీర ఇచ్చల్ని ఏలుబడి చేయాల. కోరికలు, ఆశలు, ఇష్టాలు ఇవన్నీ ఏం చేయాలా? లోపరుచుకోవాలా క్రైస్తవుడు. లేదనుకో ఈ కోరికలు కానీ, ఈ ఆశలు కానీ, ఈ ఇచ్చలు కానీ ఏదో ఒకటి నిన్ను లాక్కొని పోతుంది. నీకున్న ఆ హోదాలో నుంచి కింద పడేస్తుంది. కింద పడేసాడా ఏమైపోతావు? కింద పడేస్తే పరలోకం కాకోకుండా నరకానికి వెళ్ళిపోతావు. అంతే, వేరేదేముండదు. శరీరమును నలగొట్టాలి అన్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. అది సమాచారం. సామంత రాజులు ఏం చేయాలన్నమాట? ఇప్పుడు శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎంతగా అదుపులో పెట్టుకోవాలంటే యేసుప్రభు చెప్పాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే నీ కన్ను నీవు
తీసేయి అన్నాడు. కన్ను తీసేసుకో అన్నాడు. నీ కుడి చెయ్యి లేదా నీ ఎడం చెయ్యి నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, ఆ చెయ్యి తీసేసుకో. ఒక అవయవం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు పరలోకం వెళ్ళాలా. అది యేసు ప్రభు చెప్పింది. అంటే నీ శరీరం యొక్క భాగాలు పోయినా పర్వాలేదు, నువ్వు పరలోకానికి వెళ్ళాలా అనే ఒక దృఢమైన నిర్ణయం నీకు ఉండాల. అంతగా శరీరాన్ని ద్వేషించాలా. దాన్ని ప్రేమించావు అనుకో, అరే నన్ను ప్రేమిస్తున్నాడు రా ఈడు, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా మాట వింటాడు. అంతే కదా, శరీరాన్ని ప్రేమించేవాడు శరీరం మాట వింటాడు. రే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా మాట వింటాడు, వీడిని లాక్కొని పోవచ్చు. నా ఇష్టానుసారంగా, నా ఆశల కొద్దీ, నా కోరికల కొద్దీ వీడిని లాక్కొని పోవచ్చు. అలాగూ పోయేవాడు క్రైస్తవుడు కాదు. మార్కు సువార్త 9వ అధ్యాయం. శరీరంను నలగొట్టడంలో ఎలా నలగొట్టాలో ప్రభు అనేసి చూపించాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రత్యేకించి 43వ వచనంలో ప్రభు యేసు తెలియజేసిన మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనం నుండి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అదిగో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయండి. నరికేయి. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడిగా జీవంలో ప్రవేశించడం అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. అది సమాచారం. నీ పాదం నిన్ను అభ్యంతరం నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయండి. నరికేయి. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే పడవేయబడుట కంటే కుంటివాడివే నిత్య జీవంలో ప్రవేశించడం లేదు. నీ కన్ను నేను నీ అభ్యంతరపరిచిన కన్నే అభ్యంతరపరిచింది, నేను దాన్ని తీసి పారవేయండి. తీసి పడేయి అవతల. 2 కన్నులు కలిగి నరకంలో వేయబడ్డ కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యం ప్రవేశించడం లేదు. ఎంత గొప్పగా చెప్పాడో. ఆ మాటలు అర్థమయ్యా. నిజంగానే అర్థమైన వాడు శరీరపు కోరికల్ని, ఆశల్ని, ఇచ్చల్ని అదుపు చేసుకుంటాడు. ఆశ నిగ్రహం ఉంటది అతనికి. శరీరం ఎటు లాగితే లాగిపోయేవాడు కాదు క్రైస్తవుడు. శరీరంను లోపరుచుకొని చలకాల జులిపించి దాని మీద లోబడో. ఒక రోజున యేసుప్రభు శరీరం యేసుప్రభుకు లోబడడానికి ఆటంకం వచ్చింది. శరీరమే ఆటంకం వచ్చింది. నువ్వేం నేరం చేయలేదు కదా, ఎందుకు ఆ శరీర శ్రమ? లేదు, దేవుని సంకల్పం ఇది, లోబడాలా. కాబట్టి కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. మనలాంటి శోధనలు ఉన్నాయి, కానీ ఆయన లోపరుచుకున్నాడు. అది క్రైస్తవ్యం. ఆశలు నిగ్రహించుకునేది జీవితం. నేత్రాశను అదుపులో పెట్టుకునేది. నేత్రాశ లేని జీవితం అది. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని అదుపులో పెట్టుకుంటావో అప్పుడు నీ విశ్వాసము ఆత్మ సంబంధంగా వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం వృద్ధిలోకి వస్తుంది. శరీరాన్ని లోపరుచుకుంటే నువ్వేం లోపరుచుకున్నావో తెలుసుకున్నా, నీకు లోకం కూడా నీ అదుపులోకి వస్తుంది. లోకం అంటే ఏంటి చెప్పాను, మనకు బాగా తెలుసు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో లోకాన్ని జయించాలా. లోకాన్ని జయించే విజయం ఎవరిది? విశ్వాసాన్ని. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. చూడండి అక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాం, ఆ తర్వాత 5వ వచనం చూస్తాం. 15వ వచనంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోతున్నది గాని
దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడు. లోకాన్ని జయించిన విశ్వాసము 5వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడ్డాయి. 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యేసే క్రీస్తై ఉన్నాడని. అదిగో యేసే ఏమై ఉన్నాడు? యేసు క్రీస్తే ఉన్నాడని. క్రీస్తు అంటే రాజు అభిషక్తుడు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. పుట్టించిన వారిని దేవుణ్ణి ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించు సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవుని ప్రేమించుట భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ. అది సమాచారం. శరీరాన్ని జయించిన వాళ్ళు, లోకాన్ని జయించిన వాళ్ళు. లోకాన్ని జయించిన విజయము అది సమాచారం. ఎట్లా శరీరాశిని అదుపులో చేసుకునేది? లాక్కొని పోతుంది నన్ను అంటాడు. నీ ప్రమేయం లేకుండా లాక్కొని పోతుంది అది నిన్ను. అంత అసమర్థుడు నువ్వు. కానీ మనుషులు పాపం చేసి అంటారు, ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందండి అంటాడు. కాదు, నీ దురాశ నిన్ను లాక్కొని పోయింది. నీలో దురాశ లేకపోతే పాపము నిన్నేమీ చేసుకోలేదు. పాపం నిన్నేం చేయలేదు. కాబట్టి లోకాన్ని జయించాలంటే మొట్టమొదటిగా శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే నీ విశ్వాసం వృద్ధి అవుతుంది. విశ్వాసం వృద్ధి అవుతే లోకాన్ని జయించడం సులువు. లోకాన్ని జయించడం సులువు. విశ్వాసం వృద్ధి అయినప్పుడు నిస్వార్థమైన జీవితం నీకు అబ్బుతుంది. నిస్వార్థమైన జీవితం ఏం చేస్తుంటదంటే సహోదరుణ్ణి ప్రేమిస్తుంది. సహోదరుణ్ణి ప్రేమిస్తూ ఉంటే లోకాన్ని జయిస్తున్నావు అన్నమాట. లోకాన్ని జయిస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరి మీద చిలక జుడిపించావు తెలుసా నీకు? పాపం కూడా నీ అదుపులోకి వచ్చేసింది. ఇప్పుడు పాపం కూడా నీ అదుపులోకి వచ్చేసింది. శరీరాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, 3 పాపాన్ని జయించినవాడు. ఎప్పుడైతే పాపాన్ని జయిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా 4వ వాడు కూడా నీ కాళ్ళ కిందకు వస్తాడు. 4వ వాడు ఎవడంటే మరణం. బ్రతుకట క్రీస్తే, చావైతే నాకు లాభం. మరణం కూడా నీ కాళ్ళ కిందకి వచ్చేస్తాడు ఇక మీద. కాబట్టి సామంతరాజుగా నువ్వు ఏలుబడి చేయాల్సింది ఎవరిని? నీ శరీరాన్ని. ఆ శరీరంలో పుట్టే కోరికలు, ఆశలు, ఇచ్చలు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే లోకాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. లోకాన్ని జయించుతూ ఉన్నావంటే ఆటోమేటిక్ గా పాపం లోబడిపోతుంది. పాపము, లోకము, శరీరము నీకు లోబడ్డాయంటే ఇంకా మరణం నిన్నేం చేసుకోలేదు. నేను చంపేస్తా అంతే కదా నువ్వు చేసేది. ఇంకేం చేస్తావు? చంపేస్తావు అంతే. చచ్చిపోతే నాకేం ఇబ్బంది ఏం లేదు. చచ్చిపోతే అక్కడ ఉంటా అంతే. అది క్రైస్తవుని యొక్క జీవిత విధానం. అంతేగాని చిన్న చిన్న వాటికి భయపడుతూ నీవేమై ఉన్నావో, నీవు నమ్మిన యేసేమై ఉన్నాడో, నువ్వు ఎక్కడున్నావో ఇవన్నీ తెలియకోకుండా బతుకుతావు. మనం ఎవరి ఎదురున్నావు, ఏమై ఉన్నాం అయిపోలేదు. మరలా వచ్చినప్పుడు సంగతులు చెప్తాను. యేసుక్రీస్తు నేడు రాజై ఉన్నాడు. సమస్తం పైన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు నువ్వు పరలోకంలో కూర్చొని ఉన్నావు. దేవదూతలు నీకు సేవకులు.
భూలోకంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా నీకు సేవకులై ఉన్నారు. ఎవరు ఏర్పాటు చేశారు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఎవరు? ప్రభు అయిన యేసు. రోమపత్రిక 13వ అధ్యాయం. ఈ సంగతి తెలిసి నువ్వు ఎలా బతకాలంటే చెప్తున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రభుత్వాలకి లోబడు అన్నాడు. తప్పు చేయకోకుండా బతికితే ప్రభుత్వమే నీకు లోబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అది ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప దేవుని వలన కలిగినవి తప్ప మరి ఏ అధికారము లేదు. మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లే నియమింపబడి ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారులను ఎదిరించేవాడు తనకు తానే దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవాడు శిక్ష తెచ్చుకుంటున్నాడు. అది ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యక్రమాలకే గాని మంచి కార్యక్రమం కాదు. అది సమాచారం. నీకు మేలు కలగడానికి అది అధికారులు ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులు వాళ్ళు. అధికారులు ఎవరి కోసం నియమింపబడ్డారు? నీ మేలు కోసమే. చెప్పాను కదా మీకు, సంఘం యొక్క క్షేమం కొరకే సమస్తము పరిపాలన చేస్తున్నాడు యేసు ప్రభు. సంఘ క్షేమాభివృద్ధి కోసమే. క్షేమాభివృద్ధి ఏది జరిగినా ఆయనకు తెలియకోకుండా జరగదు. మొదటిగా దేవుని యొద్ద నుండి అధికారం యేసు ప్రభుకు వచ్చింది. యేసు ప్రభు తన సంఘం యొక్క మేలు కోసమే ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది తెలియాల. కాబట్టి అధికారులు నీకు మేలు కలుగుటకై ఏర్పాటు చేయబడిన దేవుని పరిచారకులు. వారికి భయపడక నేను వాళ్ళకి భయపడకూడదు అనుకుంటున్నావా? అయితే ఏం చేయాలా? మేలు చేయొచ్చు. మేలు చేయము, అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందుదు. వారి సమాచారం. కీడు చేస్తే భయపడు. వారు ఊరకయే నీ మీద ఖడ్గము ధరింపరు. ఊరకనే అన్యాయంగా నీ మీద ఖడ్గం ధరించరు వాళ్ళు. హెల్బడి దేవుని చేతిలో ఉంది, యేసు ప్రభు చేతిలో ఉంది. ఇప్పుడు హెల్బడి చేస్తుంది యేసు ప్రభు. ఇది మొట్టమొదటి సమాచారం. రెండవ సమాచారం మరో ఆదివారం చూస్తాం. ఏంటంటే యేసు నేడు ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. రాజు అయి ఉన్నాడు చూసాం. రెండవది ఆయన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఈ రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు ప్రభు. మళ్ళీ వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం.